డాక్టర్ ముందుగానే మనం అనుకున్నట్లు ప్రస్తుత జీవన విధానం, ఆహార పదార్థాలు మనం తీసుకునే ఫుడ్‌ని బట్టి చిన్న పిల్లల్లో కూడా సర్వసాధారణంగా కనిపించే ఆర్థో రిలేటెడ్ సమస్యలంటే ఎట్లా ఉంటాయి? చిన్న పిల్లల్లో మోస్ట్‌లీ బై బర్త్ ఉంటాయండి. కంజనైటల్ అంటారు. ఓకే. అండ్ కొన్ని రోజుల తర్వాత గూడా న్యూరిష్మెంట్ వల్ల వచ్చే మాల్ న్యూరిష్మెంట్ వల్ల వచ్చే కండిషన్స్ ఉంటాయి. హ్మ్. విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. లైక్ రికెట్స్. ఓకే. వాళ్ళకి నాక్ నీస్ అంటారు. హ్మ్. 2 మోకాలు దగ్గరికి అయిపోతా ఉంటాయి. అండ్ కొన్ని కండిషన్స్‌లో మోకాలు ఇట్లా బోయింగ్ అయిపోతూ ఉంటాయి. చిన్న పిల్లల్లో యాంకిల్ ఇట్లా ఫుట్ అవును. వంకరగా ఉన్నట్టు చూస్తారు. దాన్ని సీటీఈబీ అంటారు. హ్మ్. అండ్ హిప్ ప్రాబ్లమ్స్ గూడా ఉంటాయండి. కంజనైటల్ హిప్ డిస్ప్లేసియా అంటారు. వాళ్ళకి జాయింట్లు ఊరికే హిప్ జాయింట్‌ల నుంచి డిస్‌లొకేట్ అవుతా ఉంటుంది. ఓకే. సో, ఆల్ దీస్ కండిషన్స్ పిల్లల్లో మనము ముందు నుంచే వి హావ్ టు ఐడెంటిఫై అండ్ దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. ఓకే. వాళ్ళు పెద్దగా అయ్యే టైంకల్లా మనం వాళ్ళని మంచిగా చేయొచ్చు. ఓకే. మోకాలు చిప్పల మార్పిడి అవసరం లేని పక్షంలో కూడా ఏమాత్రం అంటే ఆ స్థాయిలో సమస్య లేకున్నా మార్పిడిలు చేస్తూ ఉంటారు డాక్టర్స్ అని అంటారు. ఈ అపవాదు ఉంది. ఎంతవరకు ఆహ్, నిజం? అంటే ప్రతిదీ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసినేనండి మనది. వితౌట్ ఎవిడెన్స్ మనం ఏది ముందుకెళ్ళలేము. ఈవెన్ దో పేషెంట్ ఉన్న పెయిన్ కంటే సెకండ్ ఆర్ థర్డ్ స్టేజ్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళల్లో కూడా దే కంప్లెయిన్ వెరీ సివియర్ పెయిన్ అన్నమాట. హ్మ్. అండ్ అలాంటప్పుడు మనం చాలా మటుకు వాళ్ళకి పెయిన్ కిల్లర్స్, రెస్ట్ ఇవన్నీ అడ్వైస్ చేస్తాం. హ్మ్. చేసినప్పటికీ అప్పటికి అవన్నీ కూడా వర్కౌట్ హ్మ్. అవ్వకుండా ఉంటాయి. హ్మ్. సో, ఇఫ్ అట్ ఆల్ ఐయామ్ నాట్ ఏబుల్ టు జస్టిఫై దట్ ఎక్స్‌రేలో ఇలాంటి చేంజెస్ లేవు. హ్మ్. బట్ దెన్ పేషెంట్ మాత్రం విపరీతంగా పెయిన్ కంప్లెయింట్ చేస్తుంది. హ్మ్. సో, అలాంటి వాళ్ళల్లో గూడా మనం వెళ్ళొచ్చు. హ్మ్. ఎందుకంటే ఇనీషియల్‌గా ఈ ఒక స్టేజ్ నుంచి ముందుకెళ్ళడానికి ఫర్ సపోజ్ 1 ఆర్ 2 ఇయర్స్ పట్టినా ఓకే. ఈ 2 ఇయర్స్ కూడా సఫర్ అవ్వడం అనేది ఏం మంచిది కాదు. హ్మ్. సో, వెన్ మనము అట్లాంటప్పుడు పెయిన్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నప్పుడు బ్యాడ్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతా ఉంటాయి. బీపీ, షుగర్ ఇవన్నీ కూడా సైడ్ కంట్రోల్‌లో ఎఫెక్ట్స్. రావు. దానికి ఒక విషియస్ సైకిల్ ఉంటుంది. హ్మ్. సో, ఇఫ్ దేర్ ఈస్ సివియర్ పెయిన్ అండ్ ఎక్స్‌రేలో, ఎంఆర్ఐలో ఎవిడెన్స్ లేకపోయినా కూడా హ్మ్. వి గివ్ దట్ ఆప్షన్ టు ద పేషెంట్. హ్మ్. దీనికి ట్రీట్మెంట్ అయితే సర్జరీ చేసుకోవడమే. హ్మ్. ఐదర్ ఈ ఎవిడెన్స్ కోసము ఎక్స్‌రే ఆ స్టేజ్ వరకు వెయిట్ చేస్తానంటే చేయండి. ఓకే. లేదు మీరు చేయలేను, నొప్పి టాలరేట్ లేవుతానంటే మీరు సర్జరీకెళ్ళండి అని ఆప్షన్స్ చాలా అట్లన్నప్పుడు మటుకు డాక్టర్ ఇస్తారు. సజెషన్ ఇస్తారా సార్? అంటే ఇంకొంచెం మనం వెయిట్ చేస్తే అది రికవరీ అయ్యే అవకాశం ఉంది ఏ అని చెప్పి కండిషన్‌లో గూడా యూజువల్లీ రికవర్ అవ్వదండి ఆర్థరైటిస్‌లో. ఓకే. ఎందుకంటే ఇట్స్ ఇర్రివర్సిబుల్. ఓకే. ఒకసారి స్టేజ్ ముందుకు వెళ్తుందే తప్పితే వెనక్కి స్టేజ్ రాదు ఇన్ ఓకే. ఆర్థరైటిస్. ఓకే. సో, అలాంటప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తే ఆర్ జాగ్రత్తలు తీసుకున్నా, ఎక్సర్సైజ్ చేసినా అప్పటినుంచి మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా గూడా అవ్వదు. అప్పటి హ్మ్. వరకు ఏ డ్యామేజ్ అయితే జరిగిందో దెన్ దాన్ని బట్టే మనది ముందుకెళ్తుందనమాట. ఓకే. సో, ఐ థింక్ అది జస్ట్ వేస్ట్ ఆఫ్ టైమ్ అవుతుంది అంతేనా? తప్పితే డాక్టర్ ఎక్కువ సేపు వ్యాయామం చేసిన వాళ్ళైనా, ఎక్కువ సేపు ఆడుకున్న వాళ్ళైనా రెగ్యులర్‌గా కాళ్ళు గుంజుతున్నాయి అనే కామెంట్ చేస్తా ఉంటారు. ఎందుకని అంటే ఆట వల్ల నిజానికి ఎముకలు బలంగా అవుతాయి, దృఢంగా అవుతాయి. మనం యాక్టివ్‌గా ఉంటామని యాహ్! అనుకుంటున్నప్పుడు ఈ సమస్య ఎందుకొస్తది? మజిల్స్ అన్నిటికి గూడా ఒక న్యూరిష్మెంట్ గావాలండి. ఆ న్యూరిష్మెంట్ మనం తీసుకొని ఆడుతుంటే డెఫినిట్‌గా అట్లాంటి పెయిన్స్ అలాంటివి రావు. మనం ఓకే. చూస్తా ఉంటాం జిమ్‌కెళ్ళిన వాళ్ళు ప్రోటీన్ పౌడర్స్ అవును. తీసుకుంటారు, అట్లా స్నాక్ బార్స్ తీసుకుంటారు, మల్టీవైటమిన్స్ తీసుకుంటారు. సో, అవన్నీ గూడా వాళ్ళు ఎక్స్‌ట్రా క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు గాబట్టి దానికి తగ్గట్టుగా మజిల్స్‌కి తీసుకుంటున్నారు. న్యూరిష్మెంట్ పొందాలి. హ్మ్. సో, అలా మనం ఇస్తున్నట్లయితే వాళ్ళకి మజిల్ పెయిన్స్ ఇలాంటివి గూడా ఆఫ్టర్ ఎక్సర్‌సైజ్ రావు. ఓకే. వన్స్ పీపుల్ ఎవరైతే ఈ ఫాస్టింగ్ లాంటివి చేస్తా ఉంటారో, డైట్ చేస్తుంటారో వాళ్ళకి న్యూరిష్మెంట్ కొంచెం తక్కువెళ్తుంది హ్మ్. మజిల్స్‌కి. సో, వెన్ దే డూ ఎ లాట్ ఆఫ్ వర్క్ వాళ్ళకి బాడీ ఏక్స్, మజిల్ ఏక్స్ వస్తా ఉంటాయన్నమాట. ఓకే. సో, దే యాక్టివ్‌గా ఉండడానికి ఎక్సర్సైజ్ చేస్తారు. బట్ యాక్టివ్‌గా ఉండరు. ఓకే. బికాస్ ఆఫ్ వైటమిన్ డెఫిషియన్సీస్ అండ్ నరిష్మెంట్ డెఫిషియన్సీస్ వల్ల వాళ్ళు అలా యాక్టివ్‌గా హ్మ్. ఉండలేకపోతున్నారు. సో, దానికి డైటే రీజన్.